అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మేలిమి బంగారం ధర 10 గ్రాములు లక్షకు చేరింది. ఏడాది వ్యవధిలోనే పసిడి ధర భారీగా పెరగడంతో ఆభరణాల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వ్యవస్థీకృత పసిడి ఆభరణాల రిటైలర్ల అమ్మకాలు 2025-26లో 9 నుండి 11% తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. బంగారం అధిక ధరల కారణంగా విక్రయ సంస్థల ఆదాయాలు 13 నుండి 15% పెరగొచ్చని అంచనా వేసింది. వరుసగా 4 ఆర్థిక సంవత్సరాల్లో ఈ సంస్థలు 20% పైగా ఆదాయ వృద్ధి నమోదు చేశాయి. 2020-21 నుంచి పరిశ్రమ 2.5 రెట్లు వృద్ధి చెందింది. బంగారం అధిక ధరల కారణంగా ఆభరణాలు అవసరమైన వారు తక్కువ పరిమాణంలో మాత్రమే కొంటున్నారు. దీంతో చాలా మంది రియల్ ఎస్టేట్, భూములు, పారిశ్రామిక పెట్టుబడుల్లోకి దిగిపోతున్నారు. ఆర్థికంగా ఇదో దారుణ పరిణామం. ఈ దెబ్బకు అసలు బంగారం మార్కెట్లో నిలబడుతుందా అనేది మరో సంశయం. ఫలితంగా అమ్మకాలు మందకొడిగానే కొనసాగవచ్చు. గిరాకీ తగ్గడంతో రిటైలర్లు ప్రచారాలు, రాయితీల ద్వారా విక్రయాలు పెంచుకోవడానికి చూస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై దృష్టి పెడుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేసిన ధర, తయారీ ఛార్జీలు కలిపినా అయ్యే ధర కంటే ఎక్కువకే ఆభరణాలను విక్రయిస్తున్నందున వ్యయాల ప్రభావం సంస్థలపై పడటం లేదు. గతేడాదితో పోలిస్తే సంస్థల నిర్వహణ లాభాలు 30 నుండి 40 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా పసిడి నిల్వలపై లాభాలు కలిసొస్తున్నాయి. బంగారం ధర ఇప్పుడు బాగా పెరిగినందున ఆభరణాల తయారీకి అవసరమైన పుత్తడి కొనుగోలు కోసం సంస్థలకు అధిక మూలధన రుణాలు అవసరమవుతున్నాయి. ప్రస్తుతానికి రుణాల నిర్వహణ అదుపులోనే ఉంది. 2024-25లో భౌగోళిక, రాజకీయ ఆందోళనలతో పసిడి ధరలు 25% పెరిగాయి. ఫలితంగా రిటైలర్ల అమ్మకాలు 4 నుండి 5% తగ్గాయి. 2024-25 సగటు ధరల కంటే ప్రస్తుత పసిడి ధరలు 20% అధికంగా ఉన్నాయి. ఇప్పటి నుంచి ధర 4 నుంచి 5% ధర పెరిగినా 2025-26లో సగటు ధరలు 22 నుంచి 24% పెరగనున్నాయి.